నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు అయితే ప్రస్తుతం రాజయ్య గారు ఉన్నారు. మరి అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఇప్పుడైతే ఎక్కడ చూసినా హాట్ టాపిక్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్. ఎక్కడ చూసినా అవే నడుస్తున్నాయి. మరి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్యలో పోటీన నడుస్తున్నాయి ఎలక్షన్స్. అయితే ఇప్పుడైతే మన కాంగ్రెస్ అభ్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నవీన్ యాదవ్ గారిని అయితే ఎంచుకున్నారు. మరి అయితే అన్నగారు ఏమైనా గెలిచే అవకాశం ఉందా అన్న? అన్నగారు గెలిచే అవకాశం ఉన్నదా అంటే ఇప్పుడు ఇద్దరే క్యాండిడేట్లు కనిపిస్తాను కదా. ఇట్లనైతే ఈయన మొగ్గునోడు, ఇట్లనైతే మొగ్గునోడు. వాళ్ళు లెక్క కష్టోళ్ళు కాదు. టీఆర్ఎస్ వాడు కానీ వాడు బీజేపీ అంటే రేపు జాతీయ పార్టీ. ఇంకా వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు దత్తన్న బిడ్డకి ఇస్తే టగ్గాఫరే, వాళ్ళు కూడా బీసీకి ఇస్తే టగ్గాఫరే. బీసీ అనే క్యాండిడేట్ మాత్రమే గెలుతాడు జూబ్లీ హిల్స్లా. బీసీ ఉద్యమము ఒకప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాను. నేను తెలంగాణ ఉద్యమం ఆనాడు ఉండనో ఇవాళ బీసీ ఉద్యమం కూడా ప్రజల మనసులో ఉన్నది. ఓసీలు కూడా పెద్ద మనసు చేసుకొని ఒకసారి బీసీలకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన కచ్చిర్రు. ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఎలిసిపోయిన ముచ్చటమ్మా. దాని గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది. వాళ్ళు ఎక్కువ మాట్లాడుతాను కానీ ఎవరు ఆ కేటీఆర్ గారు మాట్లాడతారు. సుందర ముఖార విందమే కానీ ఆ కళ్ళల్లో మదం తొనికిసలాడుతుంది. గర్వంకు సాంకేతికంగా కనిపిస్తాడు. ఆ గర్వం అది పోతే కాస్త ఏమన్నా ఉండు. ప్రజలు తప్పు చేసినాము, టీఆర్ఎస్ను ఓడించుడు, కేసీఆర్ను ఓడించుడు తప్పు చేసినామని అనుకుంటున్నారు. బరిగీసి కొట్లాడిళ్ళు కేసీఆర్ అన్యో కానీ కేసీఆర్ రావద్దు అని బరిగీసి కొట్లాడిళ్ళు. మొన్న బరిగీసి కొట్లాడితేనే ఎక్కడో ఉన్న కాంగ్రెస్ దొరకలే, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకకుండా ఆయనకు ఓట్లు వేసిరు, గెలిచిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లడాయి కాలే. కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి మధ్య లడాయి అయితే కేసీఆర్ అవలీలకు గెలుస్తాడు. అన్యో కానీ కేసీఆర్ గెలవద్దు అనే ఆలోచన మీద ప్రజానికం ఉన్నది కాబట్టి వాళ్ళ పైసలు తీసుకున్నారు, వీళ్ళకి ఓట్లు వేసారు. ఈయన ఢిల్లీని మేనేజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయ్యింది. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీ కాకుండా ముఖ్యమంత్రి అయ్యింది. ఇప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ అనేది థర్డ్ పొజిషన్లో ఉంటుంది. రెండు జాతీయ పార్టీల మధ్యనే లడాయి ఉంటుంది. ఈ లడాయి ఇప్పుడు జూబ్లీ హిల్స్తో మొదలుకొని రేపు కూడా రెండు జాతీయ పార్టీల మధ్యనే లడాయి ఉంటుంది తప్ప ఈ ప్రాంతీయ పార్టీ నిత్య కలహాలతోని కొట్లాడేటువంటి కుటుంబ పార్టీ నూకలు జల్లినాయి కాక చెల్లినాయి, మరింత పలసగైంది కాక పలసగైంది. అది కుక్కలు చింపిన విస్తరైంది, కొంగలు దొక్కిన మడుగైంది. ఇక వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది. అయితే అన్న ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మీదనైతే మొన్ననైతే కోర్టు అయితే స్టే చేసింది. మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా ఆపేయాలి ఒక 4 వారాల పాటు అని కూడా చెప్పినారు. మరి ఇప్పుడు ఎలా అన్న ఇప్పుడు రిజర్వేషన్ పైన ఏంది? సుప్రీంకోర్టు ఓడేసింది కేసు. సుప్రీంకోర్టులో అయితే అది హైకోర్టు పోవాలి, హైకోర్టులో చేసుకోమని అన్నారు. హైకోర్టులో స్టే విధించింది. మళ్ళీ అదే సుప్రీంకోర్టు వేయాలి. ఇప్పుడు వీళ్ళకు స్టే వస్తుంది. అక్కడ ఏమీ కాదని తెలిసి, ఏమీ కుదరదని తెలిసి కూడా పోయిన్లు. ఇది అసంభవము. బీసీలు 50 నుంచి 60% గెలుతానులమ్మా. కానీ దమ్ముంటే అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు పెట్టి మీ రాహుల్ గాంధీ తోటి నీకు పలుకుబడి ఉన్నది. ఆయన దగ్గర ఏకైక రాష్ట్రం ఇదే కదా తెలంగాణ. ఫండ్స్కు నిలయమైంది ఇదే కదా. అందుకని నువ్వు నీకు దోస్తే కదా, నీకు దగ్గరే కదా. నువ్వు మెప్పించి ఒప్పించి ఆయనకు కావాల్సింది ఇచ్చే ముఖ్యమంత్రి అయినావు కదా. కాబట్టి నువ్వు అది చేయి తప్ప ఇక్కడ పెంపర్లాడితే బీసీలనేదో మేము మసిపూసి మారేడుగాలంటే వెనకటి బీసీలు కాదు. ఇప్పుడున్న బీసీలు వెనకటి బీసీలు కాదు. ఎందుకు అనవసరంగా టైంపాస్? ఇప్పుడు అక్కడ లైట్లు వెళ్ళి ఇంకా 4 రోజులు పోతే సభ్యులకు జీతాలు వెళ్ళాయి, కారోబార్కు జీతం వెళ్ళది, సిగరెట్ ఉన్న కాడ సిగరెట్కి జీతం వెళ్ళది. ఎందుకు ఫండ్స్ ఎందుకు మురుగ పెట్టుకుంటావు? పంచాయతీరాజ్ చట్టం మీద నీకు అవగాహన లేదా? సర్పంచులు ఎన్నికలు అయితేనే కదా ఫండ్స్ రిలీజ్ అయ్యేది. అందుకనే నువ్వు త్వరపడు. అనవసరంగా కోర్టుల చుట్టూ తిరిగి ఇంకా జనం నాగం చేయకు, నువ్వు ఆగంగాకు.
అయితే నిన్నైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఒక సభ అనేది ఏర్పాటు చేసినారు. అందులో మాగంటి సునీత కొంచెం ఎమోషనల్ అయిపోయి కూడా ప్రచారం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఆమెకి ఏమైనా సెంటిమెంట్తో ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఒక్కటేదమ్మా, ఇదివరకు మాకు రామలింగారెడ్డి గారు ఉండ్రి దుబాకల, ఆయన కూడా గండడే, ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో మీదేసుకొని చేసినోడు. ఆయన మామూలు నాయకుడు కాదు. ఆయన భార్యకు టికెట్ అయితే గెలవలే. మాగంటి గోపీనాథ్ గారిని సహజ మరణం తప్ప ఆయన వాళ్ళు చంపలే. చంపితే సానుభూతి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పులి బతకని ఎమ్మెల్యే గారు నిగలడమ్మా. పులి దగ్గర ఉండేది పిల్లి బతకనే బతకాలి భార్య. పిల్లిని తీసుకొచ్చి బజట్లో పెట్టి పాపం ఆమెను ఆగం చేస్తాను వీళ్ళ హౌస్ కోసం. అందులో కేటీఆర్ గారు మీకు కొంచెం ఏమన్నా జాలో లేకపోతే తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దో, ఇవ్వడందైతే సొమ్ము తింటామో వాని ఎడల విశ్వాసం ఉంచితే మీ క్యాండిడేట్నే పెట్టద్దు. శ్రీశైలం చేసిన సహాయానికి, చిన్న శ్రీశైలం గారు చేసిన సహాయానికి మీ క్యాండిడేటే ఉండద్దు. ఎందుకు ఉండద్దు? ఆనాడు మనకు ప్రజారథం కొనిచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేను చెప్తలేను, మీ చెల్లె చెప్పింది కదా, నా పెళ్లి నాడు మా డాడీ దగ్గర పైసలు లేవని. మరి చిన్న శ్రీశైలం పెద్ద మూట ఇచ్చిండు కదా నీకు, మీ నాయనకు. మీకు విశ్వాసం ఉంటే మీరు క్యాండిడేట్ పెట్టద్దు. కేసీఆర్ కనుక నిజమైన విశ్వాసం ఉంటే బీఫామ్ మీద సంతకం పెట్టద్దు. అది మీరు బీఫామ్ మీద సంతకం పెట్టి మీరు జబ్బలు దరుచుకొని మీరు బాజార్లు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన మీకు ఓట్లు పడాయి. మీరు థర్డ్లో ఉంటారు, లీస్ట్లో ఉంటారు. ఎందుకంటే మీ అంతర్గత కలహాలు ఇంటింటికి పోయినాయి. కాబట్టి మీకు ఇంకా అవకాశం లేదు. మీరు గౌరవప్రదంగా నేను ఊకుంటే గెలిచిండయా, నేను ఊకుంటే నాకు శ్రీశైలం కుటుంబం మీద ఉన్న అభిమానం కోసం నేను ఊకుంచిన క్యాండిడేట్ను అనే మంచి పేరు అన్న వస్తుంది మీకు. ఆ పేరు అన్నది నిలబెట్టుకోండి. మీరు ఎట్లా గెలిచేది లేదు. గెలవనప్పుడు గౌరవం అన్న దక్కించుకుంటే మంచిది. అది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ అని రౌడీ అని కూడా అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అయితే అట్లా కూడా ప్రచారం చేస్తున్నారు కదా, మరి అట్లా ఎందుకు అన్నట్టు? ఇప్పుడు హైదరాబాద్లో రౌడీ రాజ్యవేటం. హైదరాబాద్లో రౌడీజం అనేది కొంత ఉన్నమాట వాస్తవం. అది నవీన్కి ఎందుకున్నది? అది నవీన్కి కడిగేసిన ముత్యం. నవీను టెంకాయల నీళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు నాయనకు ఉండాలి. కొద్దిగా గొప్ప పూర్వాశ్రమంలో వాళ్ళ నాయనకు ఉండాలి వయసునాడు. మరి వాళ్ళ నాయనకుంటే పోలీసు వాళ్ళు పోస్టర్ అతికేస్తారు, వాళ్ళ పంచాయతీలు ఈయన్నే చేసుకుంటారు. పోలీసు వాళ్ళు పోస్టర్ అతికేస్తారు ముందట, మళ్ళీ ఆయన ఆఫీస్కి ఎందుకు పోతారు? మరి ఏం పని? పోలీసు వాళ్ళ పంచాయతీలు ఆయనే తెంపాలి, సినిమా యాక్టర్లకు పంచాయతీలు ఆయనే తెంపాలి. పోస్టర్ ఆడ అతికిచ్చిన పోలీసులు ఆయన దగ్గరికి ఎందుకు పోయినట్టు? ఎవరికైనా ఇల్లు ఖాళీ చేస్తలేరంటే ఆయనకే చెప్పుకుంటారు. భర్త చచ్చిపోతే నేను పైసలు ఇస్తే ఎవరికైనా మితికించుకుంటే వాడు అసలు ఇస్తలేడు మిత్తిత్తలేడు అన్నా అంటే ఒక్కో ఫోన్ కాల్ చేస్తే ఆ పైసలు వస్తాయి. మరి ఇదేంటి? దీని పేరు రౌడా అంటున్నా. మీరు రౌడీలు హైదరాబాద్ సొమ్ము మొత్తం దోసుక తిన్నారు. అమెరికాకు బతకలేని వాళ్ళు మీరు. మీకు కాగితాలు కూడా లేకుండే. మదియాస్కి కాగితాలు సరి చేస్తే వచ్చి తెలంగాణ సొమ్ము తిని 1200 మంది చచ్చిపోయారు. అందులో ఎవరు చచ్చిండు? మీ వాడు, మీ పాలోడు చచ్చిండా? మీ పార్టీ వాడు చచ్చిండా? అమాయకులు చచ్చిపోయినరు. బలిదానాలు అయిన మీ వల్ల, మీ పాలోళ్ళ, మీ కులపోళ్ళ, మీ తలపోళ్ళ. సబ్బండ జాతి చేసింది కదా వంట వార్పు. దానికి కోదండరాము గారి నాయకత్వం వహించింది కదా. కోదండరాముని ఎన్ని అష్టకష్టాలు పెట్టించారు, పెట్టిండ్రు. కేసీఆర్, నేను నీ ఇన్ఛార్జిను, నువ్వు ముఖ్యమంత్రి అయినా నేను ఇన్ఛార్జిను, నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జిను. నాకు చిన్న చైర్మన్ ఇచ్చి నా భుజం మీద తుపాకు పెట్టి 1000 కోట్లను కాల్చుకో తిన్నవే. శ్రీనివాస్ యాదవ్ గారు ఇలా అల్లుణ్ణి ఓడిస్తా అంటాడు.
1000 కోట్లు ఎక్కడి? శ్రీనివాస యాదన్న అన్నా సీనన్న ఎక్కడి 1000 కోట్లు? 1000 కోట్లు దంచకపోయాలి కదా మీరు ఇద్దరు కలిసి. ఇవాళ అల్లు నోడిస్తావు. మర్యాదను దక్కించుకో, కుటుంబ గౌరవాన్ని దక్కించుకో. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు చూపిస్తూ అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అన్న? బాకీ కార్డు అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హామీ అమలు చేయలేదు, 2500 పథకము ఇంకా బాకీ ఉందని చెప్పి కార్డ్స్లో ఒక ప్రింటింగ్ చేసి అది చూపించుకుంటూ ప్రజలకు చూపించుకుంటూ అది చేస్తున్నారు. ఒకటేనమ్మా, ఏం చేసినా వాళ్ళు ఎన్ని ప్రదర్శనలు చేసినా రెండు జాతీయ పార్టీల మధ్యనే లడాయి ఉంటుంది. వాళ్ళు ఎందుకు లెక్కకు రారు. చివరి ప్రశ్న, నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? నేను నవీన్ యాదవ్కు నేను సపోర్ట్ చేసేటోని కాదు కదా, నేను బీజేపీని. నేను నవీన్ యాదవ్ గెలుపును నేను ఎట్లా కోరుకుంటా? నేను బీజేపీ గెలవాలని నేను కోరుకుంటా. ఇప్పుడు మాత్రం నవీన్ యాదవ్ మొగ్గున్నమాట నిజం. మా బీజేపీ క్యాండిడేట్ బట్టి ఉంటుంది మిగతాది.